కొరకై తనయుని బలిగా అర్పించి మోక్షపు మార్గమును చూపించవు. మా కొరకై తనయుని బలిగా అర్పించి మోక్షపు మార్గమును చూపించవు. శత్రువు చేతిలో పడిపోకుండా పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీతో ఉండునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆరోగ్య మాతగా తల్లి మరియను మనము కొనియాడుతున్నాము. ఆ తల్లి జన్మదినోత్సవానికి మనం సిద్ధపడుతున్నాం. ప్రతిరోజు ఆ తల్లి ఇచ్చినటువంటి దర్శనాలను మనము ధ్యానం చేసుకుంటున్నాం. మరి ఈ విధంగా ఈరోజు నాక్ నగర మరియ మాత దర్శనాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈరోజు ఐర్లాండ్ దేశంలో ఆ తల్లి ఇచ్చిన దర్శనం, ఆ దర్శన సందేశం మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. మరి తల్లి బిడ్డల్ని ఎన్నడూ విడిచిపెట్టి ఉండలేదు, మనందరూ తెలుసు. మరి ఆ తల్లి మన కోసం ప్రార్థన చేస్తోంది. దేవునికి దూరం కాకుండా ఉండాలని ఆ తల్లి మన పక్షాన ఆ ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటూ ఉంది. ఒక క్షణం మన జీవితాలను ప్రభునికి ప్రీతిపాత్రంగా చేయమని, మనం చేసినటువంటి తప్పిదాలను, మన తలంపులు, మాటలు, మన క్రియల ద్వారా దేవునికి దూరమైన బలహీన క్షణాలను గుర్తు చేసుకుందాం. పశ్చాత్తాపము లేనిదే పాప క్షమాపణ లేదు. ఆత్మ ప్రేరణ వలనే మన యొక్క తప్పిదాలను మనం గుర్తించి పశ్చాత్తాపడతాం. మనం చేసినటువంటి తప్పిదాల పట్ల దుఃఖాన్ని పుట్టించేది పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు. ఆత్మ ప్రేరణతో ఈ దివ్య పూజాబలిలో యోగ్యంగా పాల్గొనడానికి పశ్చాత్తాపడి ప్రభుని క్షమాపణకై వేడుకొందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను సకల సహోదరి సహోదరులారా, సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనలను దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుషులకు ఆనందము,
శాంతి సమాధానము. యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర భువినేలు మా పాలక. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర భువినేలు మా పాలక. మేము పొగడేదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. జనతైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపుమా. జనతైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవసుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవసుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పితగక్క పొడి ప్రక్క సీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పిత యొక్క కుడి ప్రక్క సీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మెప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూమి యందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వర, నీ సేవకులమైన మేము
శారీరకముగను మానసికముగను సదా ఆరోగ్యము అనుభవించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్యయైన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున ఇహలోక దుఃఖ దురితముల నుండి విముక్తి పొంది పరలోక నిత్యానందమును తనివి తీరా అనుభవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమీ చేర్పరాదు, వారి నుండి ఏమీ తొలగింపరాదు. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 2 మరియు 6 నుండి 8 వరకు వచనములు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 2 మరియు 6 నుండి 8 వరకు వచనములు. మోషే ఇట్లు పలికెను, ఇజ్రాయేలీయులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వుల దేవుడైన ప్రభువు మీ కొసగిన నేలను స్వాధీనము చేసుకుందురు. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమీ చేర్పరాదు, వాని నుండి ఏమీ తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభువు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. మీరు ఈ విధులన్నింటినీ అనుసరించరేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విస్తుపోవుదురు. అవును, మరి మన దేవుడు పిలవగానే పలుకును. ఏ జాతి జనులకైనా ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నాడా? ఏ జాతికైనా ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధులు వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నీతిమంతులు నీ ప్రసన్నములో జీవింతురు. నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకంగా సత్యము పలుకువాడు. అందరూ ప్రభు నీతిమంతులు నీ ప్రసన్నములో జీవించెదరు. ఇతరుల మీద కొండములు చెప్పనివాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు, దేవుడు తిరస్కరించిన వారిని అనాదరం చేయువాడు, దైవ భక్తులను గౌరవించేవాడు. అందరూ ప్రభు నీతిమంతులు నీ ప్రసన్నములో జీవించెదరు. నష్టము వాటిల్లను తాను చేసిన ప్రమాణము నిలబెట్టుకునేవాడు, అప్పిచ్చి వడ్డీ తీసుకొననివాడు, లంచం పుచ్చుకొననివాడు, నిర్దోషులకు అన్యాయం చేయనివాడు, ఇట్టి వానికి హాని జరగదు. అందరూ ప్రభు నీతిమంతులు నీ ప్రసన్నములో జీవించెదరు. మీరు దేవుడు ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు. 2వ పట్టణము పునీత మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును స్వాతీకముగా ఆలకింపుడు. 2వ పట్టణము పుణ్యత యాకోబు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 17 నుంచి 18 వరకు మరియు 21 నుంచి 22, 27 వచనములు. సహోదరులారా, అన్నీ
మంచి వరములను అన్ని సమగ్ర బహుమానములను పరలోక నుండియే సంప్రదించబడును. జ్యోతిష్మలను సృష్టించిన ఆ దేవుని నుండియే అవి పుట్టును. ఆయన మార్పునందుడు తిరోమాగ్నుడైన చీకటిని కలిగింపుడు. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలమునుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాకు మూలమున ఆయన మనలను సృజించెను. కనుక సమస్త సృష్ట ప్రవర్తనలను సర్వ దుర్భాష్యములను మునివేయడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాకును స్వాతీకముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించు శక్తి గలది. వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనకుడు, దానిని ఆచరింపుడు. తండ్రి అయిన దేవుడి దృష్టిలో పవిత్రమును నిష్కాళంకమైనను మతభేదములను అనాథులను వేదవాండ్రలను వారి కష్టములలో పరామర్శించుట ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనును అనేను. ఇది ప్రభువాకు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. 3వ రోజున గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్ష రసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీళ్లు పట్టెను. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరిప్పుడు విందు పెద్ద ఎద్దుకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకుని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్ష రసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చినో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును, అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమునిచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఆ పిమ్మట యేసు, ఆయన తల్లి, సోదరులు, ఆ శిష్యులు కఫర్నామునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేషం ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం,
త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి హంసవరం విచారణలో ఈ ఆలయ పాలక పునీతులైనటువంటి తల్లి మరియ ఆరోగ్యమాత మహోత్సవాన్ని ఘనంగా కొనియాడడానికి 9 రోజుల ఈ నవదిన ప్రార్థనలను మన బాలశౌర్ ఫాదర్ గారు చక్కగా ఏర్పాటు చేశారు. ఆ మరియ తల్లి వివిధ దర్శనాలను ధ్యానం చేసుకుని ఏర్పాటు చేశారు. మొదటి రోజున లాసెలెట్ మాత, నిన్న దివ్య సత్ప్రసాద మాత. మరి ఈరోజు మరొక దర్శనాన్ని మనము ధ్యానం చేసుకోబోతున్నాం. తల్లి తన బిడ్డను విడిచిపెట్టి ఉండగలదా? ఉండలేదు. ఇదిగో ఆ తల్లి, యేసుని తల్లి మనందరి తల్లి అయింది. ఎక్కడ? సిలువలో యోహానుతో ఇదిగో నీ తల్లి అని, మరియ మాతతో ఇదిగో నీ కుమారుడు అని యోహాను స్థానంలో మనందరినీ కూడా ఆ తల్లి చేతికి యేసు ప్రభువు అప్పగించాడు. కాబట్టి మనము ఆ తల్లి బిడ్డలము, ఆమె మన తల్లి. ఇదిగో సిలువ చెంత నిలిచినటువంటి మరియను మనం చూస్తున్నాము. మరి దేవుడు మరియ తల్లికి ఇచ్చిన బహుమతిని కూడా మనం చూస్తున్నాం. ఆ దేవుని చిత్తానికి శిరస్సు వంచి మానవ రక్షణ కార్యములో సహకరించినందుకు తన హృదయాన్ని, తన రుధిరాన్ని అంటే తన శరీర రక్తాలను, మాంసాన్ని, తన ఉదరాన్ని అంటే తన గర్భాన్ని ఆ దేవుని కుమారునికి ఇవ్వడానికి సిద్ధపడిపోయింది. తన జీవితాన్నే త్యాగం చేయడానికి సిద్ధపడిపోయింది. ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. కాబట్టి దేవుడు ఆమెకి ఇచ్చినటువంటి బహుమతి ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకొని వెళ్ళాడు. ఎప్పుడు జరుపుతాం ఈ పండుగ? ఆగస్టు 15 మరియ మాత మోక్షారోపణ మహోత్సవం. కరెక్ట్గా 7 రోజుల తర్వాత, అంటే ఆగస్టు 22వ తారీఖున మరియ మాతను పరలోక భూలోక రాణిగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఆమెను అలంకరించి గౌరవించారు. అయితే ఆ తల్లి మోక్షంలో అక్కడే ఉండిపోలేదు. తన బిడ్డల కోసము వెతుకుతూ ఉంది. ఆ తల్లి మన మధ్యలోనే ఉంది. బిడ్డలారా, నా కుమారుడు చెప్పినట్లు చెయ్యండి, నా కుమారుడికి దూరం కావద్దు. ఆ తల్లి తపిస్తూ ఉంది, మన మధ్య ఉంటుంది, మనకు గుర్తు చేస్తుంది. ఏ విధంగా? దర్శనాల ద్వారా ఆ తల్లి మన మధ్యలోనే ఉంది. మనం చూస్తున్నాం ప్రతి దర్శనంలోనూ. ముఖ్యంగా ఫ్రాన్స్ దేశములో దర్శనమిచ్చింది. ఎవరికి? లూర్దు మాతగా దర్శనమిచ్చింది. ఎవరికి? బెర్నదెత్తమ్మకి. ఒంటరిగానే దర్శనం. ఒక సందేశం కూడా ఉంది. మాటల ద్వారా ఒక సందేశము ఏమిటది? నేను నిష్కళంకోద్భవిని. పాపాత్ముల మారు మనసు కోసం ప్రార్థన చేయమని.
పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనే ప్రదేశంలో తల్లి మరియా దర్శనమిచ్చింది. ఎవరికి? ముగ్గురు చిన్నారులకి. వాళ్ళ పేర్లు లూసీ, ఫ్రాన్సిస్, జసింతా. అక్కడ ఏ విధంగా ఆ తల్లి తన సందేశం ఇచ్చింది? నేను జపమాల రాణిని, జపమాల జపించండి. ఈ ప్రపంచము పాపాల కోసము, పరివర్తన కోసము, మారు మనసు కోసము, దేవుని క్షమ కోసము జపమాలను జపించండి. ఓ సందేశం. అలాగే గౌదాలుపే మెక్సికో దేశంలో అక్కడ ఆ తల్లి మన రక్షణగా, సంరక్షణగా, మన నమ్మకంగా ఆ తల్లి నిలుస్తోంది. ఈ దర్శనాల్లో ఒంటరిగానే దర్శనమిచ్చింది. కానీ ఐర్లాండ్ దేశంలో నాక్ నగరంలో ఆ తల్లి దర్శనమిచ్చింది. ఇక్కడ మాత్రం ఒంటరిగా కాదు, మరి ముగ్గురుతో కలిసి దర్శనమిచ్చింది. ఇక్కడ ఎటువంటి మాటలు లేవు, మౌన సందేశాన్ని అందించింది. అది ఈ తల్లి యొక్క, ఈ దర్శనం యొక్క ప్రత్యేకత. ఈ దర్శనం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగిందో ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. ఐర్లాండ్ దేశంలో, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఆ పక్కనే ఉన్నటువంటి ఐర్లాండ్ దేశంలో, యూరోప్లో 1879 ఆగస్టు 21వ తారీఖున కౌంటీ మాయో అనేటువంటి ప్రదేశంలో ఒక 15 మందికి దర్శనమిచ్చింది. ఆ ఆలయం, ఆ దేవాలయంలో వాళ్ళందరూ కూడా జపమాల కార్యక్రమాలు ఉన్నారు, జపమాలు చెప్తున్నారు. అక్కడ ఎదురుగా బయట ఒక గోడ మీద కొన్ని నీడగా, కొన్ని ప్రతిమలుగా దర్శనం కలిగింది. ఏమిటి అందులో? ఎవరున్నారు? మరియా మాత ఉంది. మరియా మాత స్వరూపము, ఆ యొక్క రూపము పెద్ద సైజులో ఉందట. మిగిలినటువంటి వారు ఎవరు? జోజప్ప గారు, అలాగే సువార్తికుడైనటువంటి యోహాను గారు, అలాగే గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఎవరు? యేసు ప్రభువే, ద ల్యామ్. అక్కడ ఆ పీఠం ముందు 2 చేతులు జోడించి తెల్లని వస్త్రాలతో శిరస్సు మీద ఒక కిరీటం ధరించి ఆ తల్లి యొక్క దర్శనము అక్కడ ఉంది. సుమారు 2 గంటల పాటు అక్కడ ఉంది. దీన్ని ఎవరు చూశారు? మేరీ బైరన్, మేరీ మెక్లౌగ్లిన్ అనేటువంటి 2 అమ్మాయిలు చూశారు. వెంటనే ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఫాదర్ గారు గుడిలో ఉన్నారు, అయితే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. మీరు ఏం చూశారో ఏమో అని అన్నారు. అయితే ఈ దర్శనం చూసినటువంటి వ్యక్తులు, ప్యాట్రిక్ అనేటువంటి వ్యక్తి, విచారణ గురువు కావానౌగ్ గారు బయటకు రాకుండా లోపలే ఉండిపోవడం వల్ల కొంచెం నిరుత్సాహపడ్డారు. కానీ ప్యాట్రిక్ హిల్స్, జాన్ కరీ అనేటువంటి వారు ఈ దర్శనం గురించి చెప్తూ, ముఖ్యంగా ఈ ప్యాట్రిక్ ఏం చెప్తున్నాడంటే, ఆ దృశ్యముల చుట్టూ వృత్తాల్లాంటి ఆకారంలో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి దృశ్యం చూశారు. శరీరాలు జీవమున్నట్లు గోచరించాయంట. అంటే సజీవంగా అక్కడ ఆ గోడ మీద ఈ వ్యక్తులు ఉన్నట్టుగా, తల్లి మరియా మిగిలినటువంటి వారు ఉన్నట్టుగా అక్కడ దర్శనంలో చూశారని చెప్తున్నారు. ప్రియ సహోదరులారా, 1879లో ఈ దర్శనం కలిగింది. 1880లోనే ఈ నాక్ నగరానికి మొట్టమొదటి తీర్థయాత్ర ప్రారంభమైంది. ఇక 1971లో ఈ దర్శనాన్ని శ్రీసభ ఆమోదించింది. ప్రియ సహోదరులారా, ఏమిటి నాక్ అనేటువంటి మాటకు అర్థం?
గాలిక్ భాషలో నాక్ అంటే కొండ, అది చిన్న పర్వతం. అవర్ లేడీ ఆఫ్ నాక్ ఈజ్ అవర్ లేడీ ఆఫ్ ద హిల్. పర్వతమాతగా ఆ తల్లిని కొనియాడుతున్నారు. ఏమిటి పర్వతం? ఏమిటి దృశ్యం? కల్వరి కొండకు సాదృశ్యంగా ఉంది ఆ కొండ. అంతేకాదు మరియ తల్లిని దైవార్చన రాణి. ఎందుకంటే ఆ బలి గొర్రె పిల్ల క్రీస్తు ఆ బలిపీఠం మీద ఉంటుండగా అక్కడ ఆ తల్లి మానవ జాతి కోసము వేడుకుంటుంది, ప్రార్థనలు చేస్తుంది. కాబట్టి ఆ తల్లిని మేరీ ది ఇంటర్సెసర్, విజ్ఞాపన మాతగా కూడా మనము అక్కడ చూస్తున్నాము. ఇక్కడ 4 వ్యక్తులు మొత్తం కనిపించారని చెప్తున్నాం. అందులో మొదటి వారు పునీత జోజప్ప గారు, తర్వాత సువార్తికుడైనటువంటి యోహాను గారు, మరియ తల్లి, అలాగే గొర్రెపిల్ల. వీరు దేన్ని సూచిస్తారు అంటే ఒక రకంగా మనం అర్థం చేసుకోవచ్చు, జపమాలలో ఉన్నటువంటి 4 రకాల దేవరహస్యాలకి వాళ్ళు సూచనగా ఉన్నారు. మొదటిది జోజప్ప గారు ద జాయ్ఫుల్ మిస్టరీస్ అంటే సంతోష దేవరహస్యాలు. ఎందుకంటే సంతోషకరమైనటువంటి ఘట్టాలన్నీ కూడా వాటన్నిటికీ సజీవమైనటువంటి సాక్షి జోజప్ప గారు. మరియ తల్లికి కలిగినటువంటి ఆ మంగళవార్త, ఆ తర్వాత ఆ దేవదూత దర్శనం ఇవ్వడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలన్నింటికి కూడా మరియ తల్లితో పాటు ఒక సాక్షిగా నిలిచినటువంటి వారు జోజప్ప గారు. ఇక సువార్తికుడైనటువంటి యోహాను గారు, వారు వెలుగు దేవరహస్యాలకు సూచనగా ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు యొక్క దైవత్వాన్ని బయట పెట్టేవి ఈ వెలుగు దేవరహస్యాలు. ఏంటి వెలుగు దేవరహస్యాలు ఏంటి చెప్పండి? వెలుగు దేవరహస్యాలు ఎప్పుడు చెప్తాం? ఏ రోజు చెప్తాం? ప్రతి శుక్రవారం, గురువారం లేదా లక్షవారం చెప్తాం. ఏమిటా దేవరహస్యాలు? యోర్దాను నదిలో యేసు బ్యాప్టిజం పొందడం, తర్వాత కానాపల్లిలో అద్భుతం, తర్వాత దైవరాజ్య ప్రకటన, తర్వాత దివ్య రూపధారణం, 5వది దివ్య సప్రసాద స్థాపన. ఇవన్నీ కూడా మీరు చూడండి. ఇందులో యేసు ఎవరు? నరావతారి అయినటువంటి దైవ కుమారుడు. యేసులోని దైవత్వాన్ని వెలుగులోనికి తీసుకొచ్చేటువంటివి. ఈయన ఎవరు? ఈయన నా ప్రియమైన కుమారుడు. తండ్రి చెప్తున్నాడు, యేసు నా ప్రియమైన కుమారుడు, దైవ కుమారుడని. ఇదిగో ద్రాక్షరసం, నీటిని ద్రాక్షరసంగా మార్చాడంటే దేవుని యొక్క శక్తి బయటపడుతుంది. పరలోక రాజ్య సందేశాలను అందించినటువంటి దైవ కుమారుడే యేసు ప్రభు. దివ్య రూపధారణ. పేతురు, యాకోబు, యోహానులు మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారు యేసు సామాన్యమైనటువంటి ఒక మానవుడని. కానీ కాదు, తన దైవత్వాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు. తేజస్సుతో కొండ నిండిపోయింది. ఆ ప్రభు యొక్క వస్త్రాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. ఇదిగో తన దైవత్వాన్ని ద్రాక్షరస రూపములో మన మధ్య సదా ఉండిపోయేటువంటి దివ్య సత్ప్రసాద స్థాపన. ఈ యేసు ప్రభు జీవితంలో జరిగినటువంటి ఈ ఘట్టాలన్నింటికీ సాక్షి యోహాను గారు. కాబట్టి అక్కడ యోహానుని మనం చూస్తున్నాం. ఆ తరువాత తల్లి మరియ మహిమ దేవరహస్యాలకు గుర్తుగా మనం చూస్తున్నాము. దేవుని యొక్క మహిమ తేజస్సు మానవులలో ప్రకాశించింది. యేసు సజీవంగా లేచాడు, తండ్రి సన్నిధికి వెళ్ళాడు, ఆత్మ దిగి వచ్చింది. తల్లి మరియ ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకొని వెళ్ళబడింది.
పరలోక భూలోక రాణిగా స్థాపించబడి. కాబట్టి దేవుడు మనిషికి ఇచ్చినటువంటి మహిమ, దానికి గుర్తు తల్లి మరియా. ఇక ద ల్యామ్, గొర్రె పిల్ల. ఏం మిగిలిపోయాయి? ఇంకా దుఃఖదేవ రహస్యాలు. యేసుప్రభువే ఆ దుఃఖము, ఆ యొక్క గొర్రెపిల్ల ఎవరు? సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఎవరు? లోక పాపములను పరిహరించాడు సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఎవరు? యేసుప్రభు. కాబట్టి యేసుప్రభు యొక్క జీవితంలో జరిగినటువంటి ఘట్టాలంటికి కూడా గుర్తుగా అక్కడ మనము ఆ యొక్క గొర్రెపిల్లను మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, ఈ గొర్రెపిల్ల బలియాగం సమర్పిస్తున్నప్పుడు ఆ పీఠము దగ్గర నిలిచినటువంటి తల్లి ఎవరు? ఎవరు? మరియ తల్లి. కానాపల్లెలో మౌనంగా నిలబడి ఉంది, విజ్ఞాపన చేసింది, కుమారా వారికి ద్రాక్షరసం లేదు. విజ్ఞాపన చేసింది. ఎవరైనా చెప్పారా? ఎవరైనా చెప్పారా? తల్లికి ఆహ్వానించబడింది, అంతే చాలు. ఆ ఇంటికి ఆమె ఒక యజమానురాలు అయిపోయింది. ఈ కష్టం అంతా నాది, ఈ కార్యక్రమం అంతా నాది, ఈ శుభకార్యం నా చేతుల మీద జరగాలి అని ఆ తల్లి తన చేతుల్లోకి తీసుకుంది. వారికి ఏమి వెలితి, ఏమి లోటో గుర్తిస్తుంది? ఎవ్వరు గుర్తించలేదు. ద్రాక్షరసం అయిపోతుంది, ఎవరు ఏమీ చేయలేరు. ఎక్కడికి వెళ్ళింది? తన కుమారుని దగ్గరికి వెళ్ళింది. తల్లికి తెలుసు యేసు ఎవరో, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. అతను ఏం చెయ్యగలడో, అతనిలో ఉన్న మహత్తు ఏమిటో తల్లికి తెలుసు. కాబట్టి కుమారుడి దగ్గరికి వెళ్ళి, కుమారా, నాన్న, వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయిందిరా బాబు అన్న. అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని మనం చదువుతున్నాం. దీన్ని రకరకాలుగా వర్ణిస్తుంటారు. అందరిలాగా మనం వచ్చాము, వాళ్ళకు భోజనం పెడితే తింటాము, ఆశీర్వదించి వెళ్ళిపోతాం, అంతకంటే మనకి వాళ్ళకి ఏంటి పెద్ద ఇది అన్నటువంటి భావం అందులో. నా గడియ ఇంకా నువ్వు రాలేదు. ఏమిటా గడియ? యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? మానవాళ్ళని రక్షించడం కోసము. అది ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ రక్షించాడు? ఎలా రక్షించాడు? శిలువ మరణము, ఉత్థానం ద్వారా. అంటే యేసు తన దైవత్వాన్ని, తన యొక్క గడియ, రక్షణ గడియ, అతని మరణము ఉత్థానం ద్వారా, అదే రక్షణ గడియ. నా గడియ నా దైవత్వాన్ని, నా శక్తిని ప్రదర్శించి, మరణాన్ని జయించి, సాతానుని జయించి, సమాధిని గెలిచేటువంటి ఆ గడియ ఇంకా రాలేదు. నువ్వు అంటున్నావు నా శక్తిని, నా యొక్క దైవత్వాన్ని నిరూపించమని ప్రారంభం నువ్వు అడుగుతున్నావంటే నా మరణం దగ్గర పడింది. తల్లి వెళ్ళిపోయిందా? మౌనంగా వెళ్ళిపోయిందా? వెళ్ళి పనివాడితో చెప్తుంది, ఆయన చెప్పినట్లు చేయండి. అతడు ఏం చేయగలడో, ఏం చేస్తాడో ఆ తల్లికి ముందుగా తెలుసు. అతని దైవత్వం మీద సంపూర్ణ నమ్మకం ఉంచుంది. అతడు ఏం చేయగలడో తెలుసు. కాబట్టి ఆయన చెప్పినట్లు చేయండి, మీ కష్టం తీరిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పినట్లు చేయండి. ఆయన చెప్పినట్లు చేశారు. నీరు ద్రాక్షరసము, శ్రేష్టమైన ద్రాక్షరసముగా, సంతృప్తికరంగా, సంతోష సమృద్ధిని, రక్షణ సమృద్ధిని ఆ కుటుంబంలో, ఆ పెళ్లి రోజున అక్కడ యేసు యొక్క దైవత్వాన్ని, మహిమను వారు రుచి చూశారు. తల్లి అక్కడ నిలబడి ఉంది.
ఆ తల్లి సిలువ చెంత నిలబడి ఉంది, విజ్ఞాపన చేస్తూ ఉంది. ప్రతి దివ్య పూజా బలిలో కూడా కల్వరి దగ్గర నిలిచిన తల్లే పీఠం దగ్గర నిలుచొని ఉంటుంది. మనందరి కోసం ప్రార్థన చేస్తుంది. వారికి ద్రాక్షరసం లేదు అని ప్రార్థన అడిగిన తల్లి ఈరోజు ఒక్కొక్కరిని పేరున గుర్తు పెట్టుకొని ఆ తల్లి చెబుతుంది, నాన్న మా కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదురా, వీళ్ళకి ఆరోగ్యం లేదు, వీడి భర్త భార్యలు ఎప్పుడు కొట్టుకుంటున్నారు, ఘర్షణలు, మనస్పర్ధలు. ఆ తల్లి పీఠము చెంత, కల్వరి క్రింద సిలువ చెంత నిలిచిన తల్లి, ఇదిగో ఈ ల్యాంబ్ ఆఫ్ గాడ్, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఈ బలియాగాన్ని ప్రతి దివ్య పూజా బలిలో పీఠం మీద సమర్పిస్తున్నప్పుడు ఆ తల్లి ప్రక్కనే ఉంటూ మౌనంగా మన కోసం ప్రార్థన చేస్తూ ఉంది. అది ఆ తల్లి ద ఇంటర్సెసర్, విజ్ఞాపన చేస్తూ ఉంది మన మీద కనికరముతో. ఆ తల్లి ప్రార్థన, మౌన సందేశం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనం చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరుచుకొని మననము చేయిచుండెను. అలాగే 2:51, అంతటి యేసు వారితో నజరేతుకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయించెను. తర్వాత తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ తన మనస్సున పదిలపరచుకొని ఉండెను. మనస్సున పదిలపరచుకొని మౌనంగా ధ్యానం చేస్తుంది ఆ తల్లి. ఈరోజు మనందరికీ ఈ మౌన ధ్యాన సందేశాన్ని అందిస్తుంది. మౌన ధ్యాన సందేశం. ఎవరికి కూడా మౌనం పాటించడం అంటే చాలా కష్టం. ఏదో గోల్ చేయాలి, ఏదో మాట్లాడాలి, ఏదో గోల్ చేయాలి. ఈనాటి 2వ పట్టణం యాకోబు గారు చాలా చక్కని సందేశాన్ని అందిస్తున్నారు. ఏమిటి మతము, ఏమిటి విశ్వాసము, ఏమిటి నిజమైన భక్తి? ఒకసారి యాకోబు రాసిన లేఖ యాకోబు 1వ అధ్యాయము, అక్కడ ప్రతి వ్యక్తియు ఆలకించుట యందు చురుకుదనమును, మాట్లాడు యందు నిదానమును పాటించాలని చెప్తూ 22వ వచనము, వాక్యమును కేవలము వినుటే అని ఆత్మవంచన చేసుకోవద్దు, దానిని ఆచరించండి. మీ వాక్కును కేవలము విని ఆచరింపనివాడు అద్దమున తన ప్రతిబింబమును చూసుకున్నట్టి వ్యక్తి వంటి వాడు. అద్దం చూసుకుంటాం, అవునా? పూజకు వచ్చే ముందు అద్దాలు చూసుకున్నారా? ఎలా ఉంది బొట్టు, ఎక్కడుంది బొట్టు, ఎక్కడ పౌడర్ ఎక్కువ అయిపోయిందా, డ్రెస్ ఎలా ఉంది? 1కి 2 సార్లు 3 సార్లు వెనక్కి ముందుకి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి మరొకసారి నేను బాగున్నానా, సరిపోయింది, డ్రెస్ బాగుందంటే బాగానే ఉందని చెప్పినా సంతృప్తి ఉండదు, మరొకసారి చూసుకోవాలి. ఏం కనపడుతుంది అద్దంలో? నీ అందం కనపడుతుంది.
నీ అందమైన చంద్రబింబం లాంటి నీ ముఖం కనబడుతుంది, అవునా? ఎలాగుంటే అలా చూపిస్తుంది అద్దం. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపిస్తుంది అద్దం. నువ్వు ఎలా ఉన్నావో చూపిస్తుంది. కాబట్టి దాన్ని చూసుకొని మనం సరి చేసుకుంటాం, ఎక్కడ ఏది బాగోలేదో, ఇంకా ఏం చేయాలో. దేవుని యొక్క వాక్కు, బైబిల్ కూడా ఒక అద్దం. చూసి వెళ్ళిపోవడం కాదు, చూసి సరి చేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అద్దము. ఈ వాక్య వెలుగులో మన లోపాలు, మన చీకటిని మనం గుర్తించడానికి దేవుడిచ్చినటువంటి అద్దము. కాబట్టి మనము పాటించాలి, ఆ ప్రభునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించాలి. ఆ తల్లి వలె ఆ ప్రభువుకి సన్నిధిలోని దగ్గరలో ఉండాలి. ఇంకా చెప్తున్నాడు అక్కడ, ఇరవై 6, మీలో ఎవడైనాను తాను దైవభక్తి కలవాడని అనుకొనుచు తన నాలుకను అదుపులో ఉంచుకొననిచో వాని దైవభక్తి వ్యర్థం. మౌనంగా ఉండడం, నాలుకను అదుపులో పెట్టుకోవడం. అలాగే మనం చూస్తాం యాకోబు 3వ అధ్యాయంలో నాలుక గురించి కూడా, దాన్ని కంట్రోల్ పెట్టుకోగలిగిన వాడు లోకాన్ని జయించేస్తాడట. నాలుకను కంట్రోల్లో పెట్టుకోగలిగిన వాడు లోకాన్ని జయించగలుగుతాడట. ఇక్కడ ఎప్పుడు మాటలు వ్యర్థపు మాటలు, సంభాషణలు. తల్లి మరియ మనకు అందిస్తుంది మౌనము ద్వారా మోక్షము. మననం చేసుకోవడానికి సమయం లేదు మనకి. అంత బిజీ, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ మాట్లాడాలి, ఆ డిస్కషన్, ఈ డిస్కషన్. ఖాళీ ఉన్నప్పుడు సెల్ ఫోను ఏదో వినడం, చూడడం, బిజీ. సంపాదన వ్యవహారాల్లో బిజీ. సుఖాన్ని సంపాదించుకోవడం ప్రపంచం చెప్తుంది, లోకం చెప్పేదేంటి? అతి తక్కువ సమయంలో, అతి తక్కువ శ్రమతో అతి ఎక్కువ సుఖం ఎలా పొందాలి. ఇది ప్రపంచం, లోకం మనకు చెప్తుంది. మౌనంగా ధ్యానం చేయడానికి మన మనసు రాదు. తల్లి నుండి మనం నేర్చుకోవాలి మౌన ధ్యానం చెప్తూ, నిజమైనటువంటి భక్తి, విశ్వాసము, మతము అంటే ఏమిటి? అనాథలను, విధవరాంటను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట. కష్టములో ఉన్నటువంటి వారిని ఆదుకోవడం. మరియ తల్లి ఎలిజబెత్ సాయం చేసింది. మరియ తల్లి ఆ కానాపల్లిలో వారి కష్టంలో ఉంటుండగా వెళ్ళి అక్కడ సాయం చేసింది, అద్భుతం జరిగేలా చేసింది. మరియ తల్లి యేసుని అడుగులో అడుగు వేసుకుంటూ కల్వరి వరకు వెళ్ళి ధైర్యం చెప్పి ఓదార్చి నిలబడింది. అంతేకాదు, ఇదిగో ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తను కాపాడుకొనుట. జన్మ పాపరహితోద్భవి మరియ తల్లి పాపము లేకుండా జన్మించింది. చాలామంది అంటారు పాపం లేకుండా జన్మించడం ఆవిడ గొప్పతనం ఏంటండి? దేవుడు ఆ విధంగా చేసుకున్నాడు, తన కుమారుని పంపించడానికి, ఆమెను తల్లిగా చేసుకోవడానికి. పాపం లేకుండా ఆమెని అలా సంరక్షించుకున్నాడు. ఆవిడ గొప్పతనం ఏముంది? ఉంది. ఆవిడని ఎందుకు ఎన్నుకోవాలి? ఎవరైనా ఎన్నుకోవచ్చు కదా. ఎందుకు అంటే పుట్టడం వరకు ఆమె చేతుల్లో లేదు. పుట్టడం వరకు ఆవిడ చేతుల్లో ఉంది. దేవుడు ఆ విధంగా కలిగించాడండి. జీవించడం ఆమె చేతుల్లో ఉంది. పాపం లేకుండా జన్మించింది, అది దేవుని ఇచ్చినటువంటి ఆశీర్వాదం. అయితే పాపం లేకుండా జీవించడం ఆ తల్లి తన సంపూర్ణ స్వేచ్ఛతో చేసుకున్న నిర్ణయం. అది ఆ తల్లి యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు చూస్తున్నాము, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట. అదే దేవునికి ప్రియమైనటువంటి అర్పణ. తల్లి మరియ నాక్ అనేటువంటి ఆ నగరములో ఇచ్చిన దర్శనం
మౌన సందేశం అందిస్తుంది. మన తరపున ప్రార్థించేటువంటి ఒక విజ్ఞాపన రాణి ఆ తల్లి మాత, తల్లి మరియా. మరి సుమారు ఆ నాక్ నగరంలో, ఆ ప్రదేశంలో సుమారు 600కు పైగా అద్భుతాలు రాసినటువంటి, నిక్షిప్తం చేసి డాక్యుమెంటెడ్ మిరకల్స్ ఉన్నాయి, జరిగినటువంటి అద్భుతాలు. మరి ఆ తల్లిని ఆ యొక్క పుణ్యక్షేత్రానికి దర్శనం చేసుకోవడానికి ప్రత్యేక సమయము ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ 2వ ఆదివారం వరకు నవదిన ప్రార్థనలతోనూ నవ దినాలతోనూ తర్వాత వివిధ ప్రార్థనలతో భక్తులు వేల కొలది, లక్షల కొలది ప్రతి సంవత్సరం ఆ తల్లి యొక్క దర్శనం చేసుకుంటారట. ప్రియ సహోదరి సహోదరులారా, ఫుల్టన్ జె షీన్ అనేటువంటి ఒక ఆర్చ్ బిషప్ గారు మరియ భక్తుడు ఒక మాట చెప్తాడు. నా ఘనత ఏమీ లేదు, నేను ఒక పాపాత్ముణ్ణి. అయితే నేను తుది తీర్పు నాడు నా ప్రభువుని నేను కలుసుకున్నప్పుడు నన్ను చూసి యేసు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఐ హర్డ్ మై మదర్ స్పీక్ టు మీ అబౌట్ యూ. అంటే నన్ను చూసి ఆ ప్రభు అంటారట, మా అమ్మ తరచుగా నీ గురించి నాతో చెప్తూ ఉండేది. అని వింటాను అనే నమ్మకం ఉందంటున్నాడు. తరచుగా మా అమ్మ, యేసుప్రభు చెప్తున్నాడు, మా అమ్మ తరచుగా నీ గురించి చెప్తూ ఉండేది నాకు. మరి ఈరోజు ఆ తల్లి నీ గురించి, నీ కుటుంబం గురించి తన కుమారునితో చెబుతూ ఉంది. మన తరపున ప్రార్థిస్తూ ఉంది. ఆ తల్లికి మనము దగ్గరగా ఉండాలి. ఆ తల్లి మనల్ని విడిచిపెట్టదు, మనము ఆ తల్లిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఒకరోజు ఆ తల్లితో పాటు మనం అందరం కూడా ఆ ప్రభుని సన్నిధిలో ఆ దివ్య ముఖాన్ని కళ్ళారా చూసి ఆనందించడం మోక్ష భాగ్యం, నిత్య ఆనందం, నిత్య జీవం, రక్షణ భాగ్యం. ఆ అనుగ్రహాన్ని మనందరికీ ప్రసాదించమని ఆ తల్లి మరియా నాక్ నగర మరియా మాతగా మనకు ఇచ్చిన సందేశాన్ని స్వీకరించి ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, కరుణగల తండ్రి, తల్లి మరియను మాకు తల్లిగా ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. ఆ తల్లి మాకు ఒక ఆదరువుగా నిలుస్తుంది, అభయంగా నిలుస్తుంది, రక్షణ కోటగా నిలుస్తుంది. మా కష్టములో, మా బాధల్లో మా తోడుగా ఉంటూ ధైర్యం నింపి ఆ కల్వరి దారిలో తన కుమారుడైన క్రీస్తుకి ధైర్యం చెప్పి బలపరిచి ఓదార్చి నడిపించిన విధముగా ఆ తల్లి మా జీవిత ప్రయాణములో కింద పడిపోతున్నప్పుడు, బలహీనమైపోయినప్పుడు, నిస్సత్తువగా మేమున్నప్పుడు, మా ఒంటరితనములో ఆ తల్లి మాకు తోడుగా ఉంది. తండ్రి, ఓ ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ తల్లి వలె మౌనంగా నువ్వు చేసిన రక్షణ కార్యాలను, నువ్వు చేసిన మేలులను మేము తలంచుకుంటూ, ధ్యానం చేసుకుంటూ నీ యొక్క ఆశీర్వాదంను పొందే అనుగ్రహాన్ని అందరికీ ప్రసాదించమని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. మీరును అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారములు ప్రార్థించండి. ప్రభువా, మేము తీసుకొని వచ్చిన అర్పణలను స్వీకరింపుము. మేము పవిత్రాత్మ ద్వారా జ్ఞానోదయమును పొంది
పరిశుద్ధ కన్యయైన మరియమాత ఆదర్శముతో ప్రోత్సహింపబడుదుముగాక. తద్వారా మా హృదయములు నీకు చెందిన విషయములను మాత్రమే వెదకుచు వాటిని సర్వసంపదగా భావించునట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నిందురుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను శ్రీ సభ మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్యకన్యయైన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియమాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనుందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయు అపోస్తులందరును నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి గుంపోబడినను తన మాతృప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీ సభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నింటితో ఏకీభవించి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు భూపరలోకముల్ని మహిమలతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు.
సర్వేశ్వరుడు పావన 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 ప్రభు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధము నీవు మా ప్రభువును నీ కుమారుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను
ప్రీతితో వీక్షింపబ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధనిలైన నీ అపోస్తులతోనూ వేదసాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పాలనాధికారి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ, నువ్వు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నిశ్చిత ప్రకారము నీ సన్నిధిలో చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమ్మన వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమని వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని లోకమందున్న మా తండ్రి, పరలోకమందు నెరవేరునట్లు లోకమందు నెరవేరునుగాక. కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్ము శోధన ప్రవేశింపనివ్వక కీడులను, ప్రభు అన్ని కీడులను మమ్ము రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. నీ అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
శరీరం చేసుకుని సమర్పణ శరీరం తీర్పు కనుక మీ కనికరం పెట్టండి. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు, ఈ దివ్య గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీరత్వం చెమ్నక పన్నునక సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, రయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, విశ్వాసప్రదమును రక్షణదాయకమునైన దివ్య సంస్కారమును స్వీకరించి నేను దీనతతో ప్రార్థించుచున్నాము. కన్య అయిన మరియమాతను, పరిశుద్ధ మరియమాతను భక్తితో సన్మానించుచున్న మేము ఆమెతో పాటు నీ స్వర్గ ప్రేమలో పాలు పంచుకున్నట్లు అర్హులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, విశ్వాసప్రదమును రక్షణదాయకమునైన దివ్య సంస్కారమును స్వీకరించి నేను దీనతతో ప్రార్థించుచున్నాము. కన్య అయిన మరియమాతను, పరిశుద్ధ మరియమాతను భక్తితో సన్మానించుచున్న మేము ఆమెతో పాటు నీ స్వర్గ ప్రేమలో పాలు పంచుకున్నట్లు అర్హులమగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తున్నారు. ఏంటి ఆ ఛానల్ పేరు అందరికి తెలుసు కదా, లైఫ్ లెసన్స్, లెర్న్ ఫ్రమ్ జీసస్. యేసు నుండి నేర్చుకునండి. గట్టిగా చెప్పలు కొడదాము కదా. ఫాతిమా మాత వీధి పెద్దలు ఫాదర్ గారిని సన్మానిస్తున్నారు. ఫాదర్ గారికి ఫాతిమా మాత వీధి తరపున కానుక సమర్పించవలసిందిగా మనవి. గట్టిగా చప్పట్లు కొడదాము. ఫాదర్ గారు మనకి చక్కగా ప్రతి వారము కూడా ఆదివార సందేశాలు అందిస్తూ ఉన్నారు. ఒకటోది. రెండవది, పునీతుల జీవిత చరిత్రను అందిస్తూ ఉన్నారు. మూడవది, మన పక్క విచారణలో ఉంటూ మనకి ఎంతో సహాయం చేస్తున్నారు. అన్ని విషయాలు కూడా మనకి అందిస్తూ ప్రతి విషయానికి రావటం, మన మధ్యలో ఉండటం, ఇలాగా మనకి అన్ని సహకరిస్తున్న ఫాదర్ గారికి కరతాళాలతో చప్పట్లు కొట్టి అభినందించి ఆశీర్వాదం తీసుకుందాం.